సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాకుండా థర్మల్ విద్యుత్, సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోకి విస్తరిస్తున్నదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలిపారు. కీలక ఖనిజాలకు దేశీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి గ్లోబల్ పేరుతో అంతర్జాతీయంగా ఖనిజ రంగంలోకి ప్రవేశిస్తున్నామని ప్రకటించారు. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరిట సోలార్ పంపుడు స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, వ్యాపార విస్తరణలో భాగంగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం, రాగి అన్వేషణకు 37.75% రాయల్టీతో లైసెన్సు సాధించినట్లు తెలిపారు. ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, ఆ తర్వాత గనులు ఎవరు చేపట్టినా సింగరేణికి పూర్తి కాలం 37.75% రాయల్టీ చెల్లిస్తారని, ఇది సంస్థకు ఆర్థికంగా లాభదాయకమని చెప్పారు. ఇకపై జరిగే బొగ్గు, ఇతర ఖనిజ గనుల వేలం పాటల్లో సింగరేణి పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని బట్టి విక్రమార్క గారు తెలిపారు. కాపర్ అండ్ గోల్డ్ సంబంధించి రాయచూర్, దేవదుర్గ, సిస్ట్ బెల్ట్, కర్ణాటక ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఆక్షన్ లో సింగరేణి పాల్గొనడం వల్ల ఇది లైసెన్స్ పొందిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. 37.75% తో ఈ సింగరేణి కాలరీస్ ఈ ఎక్స్ప్లోరర్ లైసెన్స్ పొందడం జరిగింది. సింగరేణిపై ఆధారపడి ఉన్న 40,000 మంది కార్మికులు, 30,000 మంది పరోక్ష సేవల సిబ్బంది సంస్థ మనుగడ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం 38 గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గుతున్నందున మరో 5 ఏళ్లలో 10 గనులు మూసివేయాల్సి వస్తుందని, అప్పుడు 8,000 మంది ఉద్యోగులు అదనంగా ఉంటారని హెచ్చరించారు. ప్రస్తుతం 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి సగానికి తగ్గే ప్రమాదం ఉందని, కొత్త బ్లాకులు సాధించకపోతే సింగరేణికి గడ్డు కాలం వస్తుందని చెప్పారు. రాను సింగరేణి కాలనీస్ లో బొగ్గు నిల్వలు వాడకం ద్వారా తగ్గటే కాకుండా అదనంగా రావాల్సినటువంటి బ్లాకులు ఈ సింగరేణి కాలనీస్ కి గత కొన్ని సంవత్సరాలుగా రాకపోవటం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది. దేశంలోని ఇతర రాష్ట్ర, కేంద్ర సంస్థలు ఈ వేలం పాటల్లో పాల్గొంటున్నప్పుడు సింగరేణి పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే.